నిజంగా అంతగా తెలుగు ఇండస్ట్రీ అంత నష్టాల్లో కూరుకుపోయిందా? నిర్మాతలు అసలు ఏమీ తెలుసుకునే పరిస్థితిలో ఒకవైపేమో ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయాము, అంతర్జాతీయంగా మోగిపోతుంది తెలుగు ఇండస్ట్రీ, పాన్ ఇండియా కాన్సెప్ట్ తెచ్చిందే మనమని ఒకవైపునేమో ఇవన్నీ చెప్పుకుంటే ఇవన్నీ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని వీళ్ళందరూ లేకుండానే ఇవన్నీ వచ్చాయండి. ఎవరు చేశారండి? చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కుర్చీ మోయడము, కెమెరా పెట్టడము రాక ఏమి మారవు కదండి. ఎవరో అంటున్నారు నిన్న, అదే సుప్రసాద్ కామెంట్ అదే, స్కిల్ వర్కర్ లేరు కాబట్టి మేము స్కిల్డ్ వర్కర్లను తెస్తాము అంటే, మీరు స్కిల్డ్ గా తీస్తే ఈ సినిమాలు ఎందుకు మరి చిన్న ఫ్లాప్ అయిపోతున్నాయి? అది కూడా మీరు ఆలోచించుకోవాలి కదా. కాబట్టి కార్మికుల కోత కోయడానికి వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ పొట్టగొట్టే కార్యక్రమాలు మటుకు చేయకూడదు. మేము 20% వేయలేము, 15% ఇస్తామని చెప్పండి, అదేది వేరే విషయం. రెండోది పోటీ కార్మికులను తేవటము లేదా రీజనల్ ఫీలింగ్స్ తేవటం అంటే బొత్తిగా అది వాంఛనీయం కాదు. పరిశ్రమ దాన్ని కోరుకోదు. తెలుగు పరిశ్రమకు ఆ విధమైన లక్షణాలు కూడా లేవు. ఈ మధ్య కొంతమంది రాజకీయ కారణాలతో కావాలని ఇటువంటివి పెంచుతున్నారు. కానీ దీన్ని తొందరగా మీరు అన్నట్టుగా ఇప్పటికే 2-3 దగ్గరికి వెళ్ళారు కదా, 3-4 కాంపౌండ్లు ఉన్నాయి. ఆల్రెడీ బాలకృష్ణ కలిశారు, చిరంజీవిని కలిశారు. కానీ ఇప్పుడు సి కళ్యాణ్ మాట్లాడుతుంది చూస్తే ఇంక వీళ్ళెవరితో సంబంధం లేదు, వీళ్ళదే డెసిషన్ అంటే సమస్య చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు సమస్యను పరిష్కరించే దిశగా వాళ్ళు ఇనిషియేటివ్ కూడా లేదు. ఇప్పుడు చిరంజీవి సతీష్ ఇప్పుడు 4 కోట్లతోనో 5 కోట్లతోనో సినిమా తీసే చిన్న నిర్మాతకే ఈ సమస్య ఉంటే, ఒక 4 రోజులు లేకపోతే 4 వారాల్లో మాత్రమే పనిచేసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. మీరు చిన్న నిర్మాతలు, కనీసం వాళ్ళు చిన్న కార్మికులు, చిన్న జీవితాలు. మీరు ఎంత జీతం ఇచ్చినా నెలల తరబడి ఒకటే విధంగా పని ఉంటుందనే గ్యారెంటీ కూడా లేదు. మీ కాల్ షీట్లు ఎన్ని రోజులు ఉంటాయో, జరుగుతుందో, మీ షూటింగ్ ప్రొలాంగ్ అయితే తెలియదు. కాబట్టి మీరు వాళ్ళ పట్ల కూడా సానుభూతి చూపించాలి తప్ప ఇక్కడ ఒకటే చిన్న నిర్మాతలు అనే పేరుతో పెద్ద తిమింగళాలు తప్పించుకునే పరిస్థితి మాత్రం ఉండకూడదు. అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఆయన మా స్టాండ్ ఇదే అని చెప్తున్నాడు. ఇది ఫైనల్ కాదు, మీరు వినండి. ఇవన్నీ వెళ్ళి మేము ఛాంబర్కి చెప్తాము. ఛాంబర్ ద్వారానే ఇటు నుంచి ఫిలిం ఫెడరేషన్ 24 క్రాఫ్ట్తో కూడింది, ఇటు నుంచి ఛాంబర్. సో వాళ్ళు మాట్లాడాలి. కనీసం అప్పటికైనా ఇవన్నీ కూడా అందుకనే మీరు ఇవన్నీ చెప్పాయి 2 రోజుల్లో పరిష్కారం అవుతుంది అన్నాడు. మరి ఈ చెప్పే ప్రకారం 25% తగ్గించుకోవడానికి అయితే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవ్వరు ఒప్పుకోరు ప్రపంచంలో. మరి 30% పెంచమన్నప్పుడు ఉన్న దాంట్లో 20% ముందుకు రారు. వాళ్ళ రెండో కోరిక కూడా మీరు చూడండి, ఎప్పటి డబ్బులు అప్పుడు ఇవ్వాలి, ఏ రోజుకి ఆ రోజు డబ్బులు ఇవ్వాలన్నారు. అది కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు. అంటే అవి కూడా బకాయిలు ఉండిపోవటము లేకపోతే వాయిదాలు పట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ బాధ, మనము బాధలు చాలా బాగా చూపిస్తామండి. సెంటిమెంటల్ సినిమాలు తీస్తాము, మనమంతా కార్మిక నాయకులుగా వేషాలు వేస్తాము, కార్పొరేట్లను ప్రతిఘటిస్తాము. కానీ అచ్చంగా అదే కల్చర్ తెచ్చి ఇక్కడ అంటే అది ఎలా కుదురుతుందండి? కార్మికులు లేదా కెమెరా బాయ్లు, ఎల్వి ప్రసాద్ గారు కూడా చాలా చిన్న దాని నుంచే వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద ఐమాక్స్ల దాకా వచ్చారు. అవును. కాబట్టి ఈ వాస్తవాలను గమనించకుండా దీన్ని ఏదో రాజకీయంగానో లేకపోతే మనుషుల 1-2 సమస్యలు ఉన్నాయి. ఈ సంఘాలు కూడా అనేక సంఘాలు ఉన్నాయి. ఈ నాయకుల్లో 1-2 ఆరోపణలకు గురైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ సమయంలో వాళ్ళని కాదు కదా చూడాల్సింది, పరిశ్రమను చూడాలి. రెండోది సరే, దిల్ రాజు లాంటి వాళ్ళు ఆయన ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు కాబట్టి చొరవ తీసుకొని అటు ప్రభుత్వం కూడా కార్మికుల కోరికలు పరిష్కరించాలంటుంది. మరి అటువంటి కార్మికులకు అనుకూలంగా కాబట్టి మీరు ఇందాకన్నా బిగ్ బాస్లు ఎవరైనా సరే అక్కడ చైర్లో అయితే దిల్ రాజు ఎవరైనా లాస్ లేకుండా చూడాలి. క్లాసులు మాత్రమే బిగ్ లాభం.